మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మస్తాన్ సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మస్తాన్ సాయి కస్టడీ పిటిషన్ పై నేడు విచారణ చేయనున్నారు. వారం రోజులు కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోరారు. కస్టడీ ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించారు. నిందితుడి హార్డ్ డిస్క్లో వందల సంఖ్యలో వీడియోలు ఉన్నాయని, అమ్మాయిలను ట్రాప్ చేసి డ్రగ్స్ అలవాటు చేసినట్లు వెల్లడించారు. నిందితుడి ఇంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీలపై ఫోకస్ పెట్టిన పోలీసులు డ్రగ్స్ పార్టీల వీడియోలో ఉన్న వారిపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. రామారావు, మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం ఈరోజు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లావణ్య, అతని మాజీ ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికీ ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ఎందుకంటే ఎంతో మంది అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళ నగ్న వీడియోలన్నీ కూడా చిత్రీకరించి దగ్గర పెట్టుకుని బెదిరింపులు గురి చేయటం, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా లావణ్య ఇవ్వటం వల్ల కేసు చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ 200 నుంచి 300 వరకు వీడియోలు ఉన్నాయి అనేది ఇప్పటివరకు వచ్చిన ప్రాథమిక అంచనా. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అతన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపితేనే వివరాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. తద్వారా బాధ్యుల మీద చర్యలు తీసుకోవచ్చు అనేది ఒక ప్రాస్పెక్ట్ గా కనిపిస్తూ ఉంది. ఈ రోజు విచారణపై, కస్టడీ పిటిషన్పై విచారణ జరగనుంది. మినిమం వారం రోజుల పాటు కస్టడీ కోరేందుకు పోలీసులు ఇప్పటికే సిద్ధమయ్యారు. పూర్తి స్థాయి వివరణ రావాలి అంటే అతను ఏమేం చేశారు, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు సహకరించారు, అసలు డ్రగ్స్ పార్టీలు అతని విల్లాలో ఏ విధంగా ఎన్నిసార్లు నిర్వహించారు, ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది అటెండ్ వాళ్ళు ఏ విధంగా ఆ వీడియోస్ నుంచి, ఆ నగ్న వీడియోల నుంచి ఎంతమంది బయటపడ్డారు, ఏంటి, ఈ అంశాలు మొత్తం కూడా క్రోడీకరించి ఒక నివేదిక తయారు చేయాలంటే ఖచ్చితంగా అతని దగ్గర నుంచి పూర్తి స్థాయిలో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది, విచారణ చేయాల్సిన అవసరం ఉంది. తద్వారానే పూర్తి స్థాయిలో వివరాలు వస్తాయనేది పోలీసు వర్షన్ గా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు కస్టడీ పిటిషన్ సంబంధించి పోలీసులు బలమైన వాదనలు అయితే వినిపించే అవకాశం కనిపిస్తుంది. అట్లీస్ట్ వారం రోజుల పాటు కస్టడీ కోరటానికి అయితే సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ డ్రగ్స్ లింక్ ఈ నూడ్ వీడియో లింక్ సంబంధించి ఏంటి, ఆ డ్రగ్స్ పార్టీ ఇచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళకి మత్తులో ఈ విధంగా చేశాడా, వాటిని చిత్రీకరించి దగ్గర పెట్టున్నాడా, ఇన్ ఫ్యూచర్ దాన్ని ఉపయోగించుకుని ఇంకొంచెం లబ్ధి పొందాలని ఆలోచించాడా, ఇవన్నీ కూడా దీనికి ఎవరెవరు, ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తికి ఎవరెవరు సహకరించారు, ఇవన్నీ కూడా ఒక వెబ్ లాగా లేదా సర్కిల్ లాగా ఒకదానితో ఒకటి లింకప్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ఆర్జే శేఖర్ భాష మీద కూడా ఇప్పటికే ఆమె లావణ్య ఫిర్యాదు చేయడం జరిగింది. రాజ్ తరుణ్తో లావణ్యకు ఉన్నటువంటి గత వివాదం కావచ్చు, ఆ తర్వాత మస్తాన్ సాయిపై చేసిన ఫిర్యాదులు కావచ్చు, మస్తాన్ సాయితో పాటుగా ఆర్జే శేఖర్ పైన డ్రగ్స్ లో కేసులను తనను ఇరికించేందుకు వీళ్ళిద్దరు ప్రయత్నించారంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు కావచ్చు, ఇవన్నీ కూడా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లాగా 1 by 1 వస్తున్న నేపథ్యంలో ఈ కేసు మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. వన్స్ కస్టడీ తీసుకున్న తర్వాత మొత్తం పోలీసులు వాళ్ళ స్టైల్ అడుగుతారు కాబట్టి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని వాస్తవాలను అంగీకరించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు వెంకట్, అసలు మస్తాన్ సాయి అనేవాడు ఒక సామాన్యుడా, లేకుంటే అతని వెనక ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? ఎందుకంటే డ్రగ్స్ ఇక్కడ నంబర్ 1 డ్రగ్స్, తర్వాతనే అమ్మాయిల్ని ట్రాపింగ్ చేయడం, వారిపైన అత్యాచారం చేయడం, తర్వాత వీడియోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం. అసలు ఇంత కరుడుగట్టిన నేరం అతనిలో నిండిపోయి ఉంది అంటే అసలు సామాన్యులైతే ఈ విధంగా చేయలేరు. ఒక విధంగా మనం చూసిన దాంట్లో అయితే అసలు నిజంగా ఇతని వెనక ఎవరు లేరా, ఇంకెవరైనా ఉన్నారు, రాజకీయ కోణం ఏమైనా ఉందా, లేదంటే డ్రగ్స్ మాఫియా ఏమైనా అతని వెనక ఏమైనా ఉందా, అసలు ఎవరు ఇతను? ఖచ్చితంగా ఒక సామాన్యుడి స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళారని మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్ ఒక ఓన్లీ రిచ్ కిడ్ లేదా నెపో కిడ్ లాంటి వ్యక్తి ఏం కాదు, సాధారణ వ్యక్తే. కానీ ఏంటంటే ఆ పరిచయాల ద్వారా అలా ఎదుర్కొంటూ వచ్చేసి ప్రముఖులతో, సెలబ్రిటీస్ తో కొంత టచ్ లో, అంటే వాళ్ళతో పరిచయాలు పెంచుకుని తద్వారా కొంత ఈ మొత్తం సినిమాటిక్ సంబంధించిన సినిమా రంగానిలో ఉన్నటువంటి వ్యక్తే అతను కూడా. ఆల్మోస్ట్ మేబీ అతను అంత ఫోకస్ అవ్వలేదు, కానీ లేటర్ ఆ పరిచయాల ద్వారా వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకోవడం కానీ, అప్పుడప్పుడు పార్టీలు ఇస్తూ వాళ్ళందరినీ దగ్గర చేర్చుకోవడం కానీ ఈ విధంగా ఎదిగిన వ్యక్తే తప్పించి అసలు ఏదో బై బర్త్ నెపో కిడ్ లేదంటే రిచ్ కిడ్ అని మనం భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతన్ని చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి. బట్ ఆ పరిచయాలు పెంచుకుంటూ ఈ క్రమంలో రాజ్ తరుణ్ కావచ్చు, లావణ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకరు ఒకే సమయంలో ఆల్మోస్ట్ వచ్చినట్టుగా ఎంట్రీ ఇచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది. సో వాళ్ళ ద్వారా పెరిగిన పరిచయాలు కావచ్చు, ఈ విధంగా
ఒక విల్లాను ఏర్పాటు చేసుకుని అది రెంటెడా ఓన్డ్ అని పక్కన పెడితే ఒక విల్లాలో ఈ విధంగా పార్టీస్ ని డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసుకోవటం, మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ వేయటం కానీ, ఆ మత్తులో ఆ తర్వాత ఆ విధంగా వీడియోలు తీయటం కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ లా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం అంత క్రైమ్ చేశాడు. ఒక దర్జా మోజులో, ఒక లగ్జరియస్ మోజులో ఈ విధంగా ఆ స్థాయికి తీసుకెళ్లాడు. ఇంతమందిని గ్యాదర్ చేసుకుని ఈ విధంగా వీడియోలు తీయగలిగాడు అనేది కూడా పోలీసులు కూడా ఒక ఆశ్చర్యమైనటువంటి విషయంగా భావిస్తుంది. సో పూర్తిగా ఈ వివరాలన్నీ కూడా రాబట్టాలంటే అతను ఇంకా డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి విచారిస్తే తప్పించి వివరాలు మొత్తం కూడా కంప్లీట్ గా వచ్చే పరిస్థితి లేదనేది వాళ్ళ భావన కనిపిస్తున్నారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.